తులారాశి వారు ఈరోజు ప్రయాణాలు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. బంధువర్గం వారితోటి విరోధాలు కూడా ఏర్పడతాయి. బంధువుల నుంచి కూడా కొన్ని విమర్శలను ఎదుర్కొంటారు. చెవి, గొంతు సంబంధిత రుగ్మతల వల్ల ఈరోజు వీరికి ఇబ్బందికరంగా ఉంటుంది. పుణ్యక్షేత్రాలు కూడా ఈరోజు ఈ రాశి వారు సందర్శిస్తారు. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో పొరపాట్లు దొర్లుతాయి. వ్యాపార వర్గాల వారు వ్యాపారాల్లో ఆచితూచి అడుగు వేయాలి. ఉద్యోగ వర్గాల వారు ఉద్యోగాల్లో బదిలీలకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. రాజకీయ వర్గాల వారికి కూడా ఈరోజు నిరుత్సాహంగానే గడుస్తుంది. సినీ, టీవీ కళాకారులకు కూడా కొన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చు. విద్యార్థులకు కూడా కొన్ని అవకాశాలు చేజారుతాయి. మహిళలకు కుటుంబ సమస్యలు మరింత అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలలో తొందరపాటు నిర్ణయాలు. తులారాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు పసుపు రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా హనుమాన్ చాలీస పఠించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ప్రయాణాలు అనుకోకుండా చేయాల్సి వస్తుంది. వృధా ప్రయాసాలు కూడా ఈరోజు తప్పకపోవచ్చు. పట్టుదల కూడా ఈరోజు వీరికి పెరుగుతుంది. ఒప్పందాల్లో ఆటంకాలు కూడా ఎదురవుతాయి. రాబడి తగ్గుముఖం పడుతుంది. దీనివల్ల నిరాశ చెందుతారు. వ్యాపార వర్గాల వరకు వ్యాపారంలో ఆశించినటువంటి లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఉద్యోగ వర్గాల వరకు ఇంక్రిమెంట్లు వాయిదా పడతాయి. రాజకీయ, పారిశ్రామిక వర్గాల వరకు విదేశీ పర్యటనలో మార్పులు చేర్పులు. సినీ, టీవీ కళాకారులకు చికాకులు, సమస్యలు. విద్యార్థులకు కూడా ఈరోజు కొన్ని సమస్యలు తప్పకపోవచ్చు. మహిళలకు మానసిక అశాంతి అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమనే చెప్పవచ్చు. వృశ్చిక రాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు తెలుపు రంగు మరియు లేత పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరు కూడా దుర్గా అమ్మవారిని పూజించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి పరపతి పెరుగుతుంది. సన్నిహితులతోటి ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వ్యవహారాల్లో ఒప్పందాలు కూడా చేసుకుంటారు. కుటుంబంలో శుభకార్యాలు కూడా నిర్వహిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు ఉండదు. ఆదాయం మరింతగా పెరుగుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో అధిక లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉన్నత స్థాయిలో తగిన గుర్తింపు, గౌరవం లభిస్తుంది. రాజకీయ వర్గాల వారికి పదవీ యోగ సూచనలు. సినీ కళాకారులకు సన్మానాలు, అవార్డులు. విద్యార్థులకు భవిష్యత్ పట్ల కొత్త ఆశలు చుకురిస్తాయి. మహిళలకు విశేషమైన గౌరవం ఇంటా బయట కూడా ఈరోజు లభిస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ధనురాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు నీలం రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా శివారాధన చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు శుభకార్యాల్లో ఈరోజు చురుగ్గా పాల్గొంటారు. ఆర్థిక వ్యవహారాలు ఈరోజు వీరికి ఆశాజనకంగా సాగుతాయి. సన్నిహితులతోటి సఖ్యత కూడా నెలకొంటుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో అవన్నీ కూడా అనుకూలిస్తాయి. పుణ్యక్షేత్రాలు కూడా సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారు వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగ వర్గాల వారికి ప్రమోషన్లకు సంబంధించిన సమాచారం అందుతుంది. పారిశ్రామికవేత్తలకు విదేశీయాన ప్రయాణాలు. సినీ, టీవీ కళాకారులకు విశేషమైన ప్రజాదరణ లభిస్తుంది. విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఆనందంగా గడుపుతారు. మహిళలకు కూడా మానసిక ప్రశాంతత చేకూరుతుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మకర రాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు ఆకుపచ్చ మరియు గులాబీ. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరు కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ముఖ్యమైన వ్యవహారాల్లో ఈరోజు ఆటుపోట్లు ఎదుర్కొంటారు. ప్రయాణాలను కూడా ఈరోజు వీరు రద్దు చేసుకుంటారు. ఇంటా బయట కూడా వీరికి సమస్యలు అధికమవుతాయి. ధార్మిక కార్యక్రమాల్లో కూడా ఈరోజు ఈ రాశి వారు చురుగ్గా పాల్గొంటారు. అనుకోని సంఘటనలు కొన్ని ఎదురవుతాయి. అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథా, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.